హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఇండియా చూడడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ముగింపు, దీన్ని ఇంగ్లీష్లో ఎండ్ ఎండ్ అంటాం, అంటే ముగింపు అని. నెక్స్ట్ వెన్, నేను అతనికి ఇచ్చాను. దీన్నే ఐ గేవ్ టు హిమ్. ఐ గేవ్ టు హిమ్ అంటే నేను అతనికి ఇచ్చాను అని. నెక్స్ట్ వెన్, నువ్వు ఎప్పుడు వస్తావు? దీన్నే వెన్ విల్ యూ కమ్. వెన్ విల్ యూ కమ్ అంటే నువ్వెప్పుడు వస్తావు అని. నెక్స్ట్ వెన్, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. దీన్నే థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని. నెక్స్ట్ వెన్, నేను స్నానం చేయాలనుకుంటున్నాను. దీన్ని ఐ వాంట్ టు టేక్ ఎ షవర్. ఐ వాంట్ టు టేక్ ఎ షవర్ అంటే నేను స్నానం చేయాలనుకుంటున్నాను అని. నెక్స్ట్ వెన్, అతనికి డబ్బు కావాలి. దీన్ని హీ నీడ్స్ మనీ. హీ నీడ్స్ మనీ అంటే అతనికి డబ్బు కావాలి అని. నెక్స్ట్ వెన్, నా ఫ్రెండ్ వస్తున్నాడు. దీన్ని మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్. మై ఫ్రెండ్ ఈజ్ కమింగ్ అంటే నా ఫ్రెండ్ వస్తున్నాడు అని. నెక్స్ట్ వెన్, నాకు చలిగా అనిపిస్తుంది. దీన్ని ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్. ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్ అంటే నాకు చలిగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ వెన్, మనం ఎక్కడ కలుస్తున్నాము? దీన్నే వేర్ ఆర్ వి మీటింగ్. వేర్ ఆర్ వి మీటింగ్ అంటే మనం ఎక్కడ కలుస్తున్నాము అని. నెక్స్ట్ వెన్, నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది. దీన్ని ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే. ఐ హ్యావ్ ఏ హెడేక్ టుడే అంటే నాకు ఈరోజు తలనొప్పిగా ఉంది అని. నెక్స్ట్ వెన్, ఇది నిజంగా నన్ను చాలా బాధిస్తుంది. దీన్నే ఇట్ రియల్లీ హర్ట్స్ మీ సో మచ్. ఇట్ రియల్లీ హర్ట్స్ మీ సో మచ్ అంటే ఇది నిజంగా నన్ను చాలా బాధిస్తుంది అని. నెక్స్ట్ వెన్, నీ పని నువ్వు చూసుకో. దీన్ని మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నీ పని నువ్వు చూసుకో అని. నెక్స్ట్ వెన్, నీకు అర్థం కాలేదా? దీన్ని డోంట్ యు అండర్స్టాండ్. డోంట్ యు అండర్స్టాండ్ అంటే నీకు అర్థం కాలేదా అని. నెక్స్ట్ వెన్, ఆమె తెలుసుకోవాలనుకుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ వాంట్స్ టు నో. షీ వాంట్స్ టు నో అంటే ఆమె తెలుసుకోవాలనుకుంటుంది అని. నెక్స్ట్ వెన్, నువ్వు నన్ను ఎందుకు నిందిస్తావు? దీన్ని వై డు యూ బ్లేమ్ మీ. వై డు యూ బ్లేమ్ మీ అంటే నువ్వు నన్ను ఎందుకు నిందిస్తావు అని. నెక్స్ట్ వెన్, నువ్వేం చెప్తావు? దీన్ని వాట్ డిడ్ యూ సే. వాట్ డిడ్ యూ సే అంటే నువ్వేం చెప్తావు అని. నెక్స్ట్ వెన్, మేము ఎవరి మాట వినము. దీన్ని వి వోంట్ లిసన్ టు ఎనీ వన్. వి వోంట్ లిసన్ టు ఎనీ వన్ అంటే మేము ఎవరి మాట వినము అని. నెక్స్ట్ వెన్, నువ్వు సమయం కూడా గమనించలేదా? దీన్ని యూ డోంట్ ఈవెన్ నోటీస్ టైమ్. యూ డోంట్ ఈవెన్ నోటీస్ టైమ్ అంటే నువ్వు సమయం కూడా గమనించలేదా అని. నెక్స్ట్ వెన్, దాని వెనుక కారణం ఏంటి? దీన్ని వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్ అంటే దాని వెనుక కారణం ఏంటి అని. నెక్స్ట్ వెన్, మీరు చెప్పినట్టే జరిగింది. దీన్ని ఇట్ హ్యాపెండ్ జస్ట్ యాజ్ యూ సెడ్. ఇట్ హ్యాపెండ్ జస్ట్ యాజ్ యూ సెడ్ అంటే మీరు చెప్పినట్టే జరిగింది అని. నెక్స్ట్ వెన్, నేను ఆలస్యమయ్యానా? దీన్ని యామ్ ఐ లేట్. యామ్ ఐ లేట్ అంటే నేను ఆలస్యమయ్యానా అని. నెక్స్ట్ వెన్,
ఇదేనా నీకు కావాల్సింది? దీన్ని ఈజ్ దాట్ వాట్ యు వాంట్? ఈజ్ దాట్ వాట్ యు వాంట్? అంటే ఇదేనా నీకు కావాల్సింది అని. నెక్స్ట్ వన్, నేను అరగంట ముందుగా వచ్చాను. దీన్ని ఐ కేమ్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ. ఐ కేమ్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ అంటే నేను అరగంట ముందుగా వచ్చాను అని. నెక్స్ట్ వన్, నేను నీ కోసం ఆందోళన పడుతున్నాను. దీన్ని ఐ యామ్ వరీయింగ్ అబౌట్ యూ. ఐ యామ్ వరీయింగ్ అబౌట్ యూ అంటే నేను నీ కోసం ఆందోళన పడుతున్నాను అని. నెక్స్ట్ వన్, ఇదేనా నీకు కావాల్సింది? దీన్నే ఈజ్ దాట్ వాట్ యు వాంట్? ఈజ్ దాట్ వాట్ యు వాంట్ అంటే ఇదేనా నీకు కావాల్సింది అని. నెక్స్ట్ వన్, మీరు రావాలనుకుంటున్నారా? దీన్నే వుడ్ యు లైక్ టు కమ్? వుడ్ యు లైక్ టు కమ్ అంటే మీరు రావాలనుకుంటున్నారా అని. నెక్స్ట్ వన్, ఇది ఏ రంగు? దీన్ని వాట్ కలర్ ఈస్ దిస్? వాట్ కలర్ ఈస్ దిస్ అంటే ఇది ఏ రంగు అని. నెక్స్ట్ వన్, ఇప్పుడేం జరిగింది? దీన్నే వాట్ జస్ట్ హ్యాపెండ్? వాట్ జస్ట్ హ్యాపెండ్ అంటే ఇప్పుడేం జరిగింది అని. నెక్స్ట్ వన్, మీరు దానికి అర్హులు కాదు. దీన్నే యు డోంట్ డిజర్వ్ ఇట్. యు డోంట్ డిజర్వ్ ఇట్ అంటే మీరు దానికి అర్హులు కాదు అని. నెక్స్ట్ వన్, నాకు ఏమీ గుర్తులేదు. దీన్ని ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ అంటే నాకు ఏమీ గుర్తులేదు అని. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పనా? దీన్నే షల్ ఐ టెల్ యూ? షల్ ఐ టెల్ యూ అంటే నేను నీకు చెప్పనా అని. నెక్స్ట్ వన్, నేను ఎవరిని అనుకుంటున్నావు? దీన్నే హూ డు యూ థింక్ ఐ యామ్? హూ డు యూ థింక్ ఐ యామ్ అంటే నేను ఎవరిని అనుకుంటున్నావు అని. నెక్స్ట్ వన్, సందేహం. ఇలా అంటుంటాం కదా, నాకు సందేహంగా ఉంది అని. సందేహం అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.